ఏం చేయాలంటే దేవుడి విషయం ఎప్పుడు ఓర్పు వహించాలి. మనం దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉంటూ మనకేం కావాలో దేవుడిని అడుగుతూ ఉంటే దేవుడు ఇస్తాడు. మనం దేవుడు ఉండమనిలాగా ఉండం, దేవుడు నడవమన్న విధంగా నడవం, కానీ మనకి దేవుడు మాత్రం అన్ని ఇచ్చాలి. ఎంతమంది కరెక్ట్? నీ ప్రవర్తనని చూసుకోవు, నీ క్రియల్ని చూసుకోవు, నీ మాటల్ని చూసుకోవు, నీ చేష్టల్ని చూసుకోవు, కానీ నీకు మాత్రం ఇమ్మీడియట్ గా దేవుడు అంటాడు, ఈయన నేను అతి సమీపంగా ఉండేవాడిని కానీ దూరంగా ఉండేవాడిని కాదు. దేవుడు ఒకవేళ ఏదైనా ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనక ఏదో మర్మం అంటారు. ఆ మర్మం కోసము మనం కనిపెట్టడమే దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం వెళ్ళటం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కన్య శారా, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతను పిలిచింది, కానీ ఈరోజు పెక్కు మందిని చేసింది. చూడండి, మన జీవితంలో మనం అంతే. సో ఈరోజు ఒంటరి వాళ్ళు అనుకుంటామేమో, కానీ ఆయన్ని నువ్వు నమ్ముకుంటే, ఆయన్ని నువ్వు విశ్వసిస్తే రాబోయే తరములో దేవుడు నేనేం చేస్తాడు? పెక్కు మందిని చేస్తాడు పిల్లలు.